ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పాలనుకుంటున్న అంశము బీ స్టిల్. బీ స్టిల్ అంటే ఊరుకో. ఎవరైనా మనకు ఊరుకో అంటే మనకి ఏమనిపిస్తుంది? కోపం వస్తుంది కదా. నేను ఊరుకోవడం ఏంటి? బాగా ఏదైనా పని చేయాలని జోష్లో ఉన్నాం అనుకోండి, ఊరుకో ఏం చేస్తావు పని కూర్చో అన్నారనుకో, మనకి మొత్తం నీరు గారిపోతాం, డిసప్పాయింట్ అయిపోతాం. ఎప్పుడైనా బాగా రేజ్ అయిపోయి అన్ని డైలాగ్స్ రెడీ చేసుకున్నాం అనుకో, భర్త వచ్చి ఊరుకో అన్నాడు అనుకో, అంటే వెంటనే నోటికి తాళం వేయమని మనకి ఏమవుతుందంటే, అది ఫర్నేస్ ఉంటుంది కదా, బగబగ మండే దానిలో వాటర్ వేసేసినట్టు సైలెంట్ అవుతాం కానీ లోపల మండిపోతూ ఉంటుంది. అవునా కదా? కానీ ఈరోజు మనం ధ్యానం చేయాలనుకుంటున్న అంశం ఏంటంటే ఊరక ఉండుట. ఊరక ఉంటే కూడా ఏమైనా కార్యాలు జరుగుతాయంటే జరుగుతాయి. చాలాసార్లు మనం అనుకుంటాం ఇది అంతా ఫాస్ట్ ప్రపంచం కదండి, చాలా క్విక్గా అన్నీ చాలా తొందరగా జరిగిపోవాలని అనుకుంటూ ఉంటాము. మన కంటికి కనబడేటట్లుగా ఏవేవో మార్పులు జరిగిపోవాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఎస్పెషలీ ఈ జనరేషన్లో ఊరుకోవడం అంటే మనకు అసలు ఇష్టం ఉండదు. ఊరకు ఉండమని ఎవరైనా చెప్పినా మనకి నచ్చదు. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా తన ప్రజలకు ఊరక ఉండమని చెప్పిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. దేవుడు ఊరుకోమని ఎందుకు చెప్పారంటే, దేవుడు ఏదైనా ఒక మాట చెప్పారంటే ఆ మాట వెనకాల చాలా అర్థం ఉంటుంది. ఆయన వ్యర్థంగా ఏ మాట కూడా చెప్పరు. సో దేవుడు ఊరుకో అంటే ఆ సైలెన్స్లో కూడా మనకి బ్లెస్సింగ్ ఉంటుంది. హల్లెలూయా. ఊరుకోమన్నప్పుడు ఊరుకోవాలంతే. నేను అరుస్తాను, నేను అది చేస్తాను, ఇది చేస్తానంటే దానివల్ల మనకి నష్టమే తప్ప మనకి లాభం మాత్రం రాదు. చూడండి, కీర్తనల గ్రంథం 46వ కీర్తన 16వ వచనం, సామ్ 46 వర్స్ 10. దేవుని వాక్యం నుండి 46వ కీర్తన 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడను అగుదును, భూమి మీద నేను మహోన్నతుడను అగుదును. ఊరకుండుడి అంటే ఇంగ్లీష్లో ఉంటుంది బీ స్టిల్. అంటే కదలద్దు, ఇంకా కదలద్దు, మెదలద్దు, మాట్లాడద్దు, ఏం చేయద్దు, అలా సైలెంట్గా ఉండండి. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. ఊరుకుండి ఏం చేయాలయ్యా? ఊరుకుంటే మైండ్ ఊరుకోదు కదా. నోరు ఊరుకోవచ్చు, ఆ తర్వాత చేతులు ఊరుకోబెట్టచ్చు, కాళ్ళు అటు ఇటు పరిగెట్టకుండా. పిల్లల్ని చూడండి, ఊరుకోండి కూర్చోండి అంటే వాళ్ళు ఎంతసేపు కూర్చోగలరు? హార్డ్లీ 5 మినిట్స్ కూడా చాలా కష్టం. కొంతమంది పిల్లలు చాలా హైపర్ యాక్టివ్ ఉంటారు, వాళ్ళని ఒక్క క్షణం కూడా కూర్చోబెట్టలేము. ఎందుకంటే చెయ్యో కాలో ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. వాళ్ళు ఊరుకుంటే అక్కడ బయట వర్షం పడుతుంది అనమాట, అలా ఉంటుంది, ఊరుకోలేరు. అయితే దేవుడు ఊరకుండుడి అని చెప్తున్నాడు. ఊరకుండి ఏం చేయాలి అంటే బీ స్టిల్, బీ క్వయట్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. ఊరకున్నప్పుడు మీ మనసులో ఒకటి తెలుసుకోండి, అదేంటంటే నేనే దేవుడనని తెలుసుకొనుడి అనే మాట దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. సో బీ స్టిల్, ఊరకుండుట అంటే అర్థం ఏంటంటే, దానికి ఒరిజినల్ హీబ్రూ బైబిల్లో ఊరకుండుడి అనే మాటకు వ్రాయబడిన అంతరార్థం ఏంటి అని మనం గమనిస్తే రిలీజ్ అంటే నువ్వు ఏది పట్టావో ఆ పట్టును వదిలిపెట్టాను. చూడండి, ఉడుం అని ఒకటి ఉంటుంది, ఒక జంతువు, ఒక క్రీచర్, అది ఉడుం పట్టు అంటూ ఉంటారు. నేను ఎప్పుడు చూడలేదు కానీ అది పడితే చాలా గట్టిగా పడుతుందంట. సో కొన్నిసార్లు మనం పడతాం పట్టు, ఇక ఆ పట్టు వదలం. కొంతమంది చనిపోయే వరకు ఏదైనా పట్టారంటే వదలరు, ఇంకా పట్టుదల. దేవుడు అంటున్నాడు, నువ్వు ఏది పట్టావో అది ఒకసారి రిలీజ్ చేయి. ఇంకొకటి బీ స్టిల్ అనే మాటకి ఇంకొక హీబ్రూ బైబిల్లో మనం చూసే ఇంకొక వర్డ్ ఏంటంటే సరెండర్. సరెండర్ అంటే పరిపూర్ణంగా అప్పగించుకోవడము. నిన్ను నీవు సరెండర్ అయిపో, దేవునికి సరెండర్ అయిపో. బీ స్టిల్, ఊరుకో అంటే ఇంకా నీ ఇష్టం నువ్వు నెరవేర్చుకుంటూ బ్రతికిన రోజులు చాలు, బ్రతికిన జీవితం చాలు. ఇప్పుడు దేవునికి నిన్ను నీవు అప్పగించుకో, దేవునికి నిన్ను నీవు సమర్పించుకో. అండ్ నో దట్ ఐ యామ్ గాడ్, నేనే దేవుడిని అని తెలుసుకోండి. అంటే దానికి ఏమనుందంటే రిఫ్లెక్ట్, థింక్, కూర్చొని ధ్యానము చేయి. ఊరకుండే ఏం చేయాలి? అయ్యో నేను చేయాలనుకున్నది ఏం చేయలేకపోతున్నానని బాధపడకూడదంట. చూడండి, కొన్నిసార్లు భర్త ఊరుకోమంటే ఇన్ని తిట్లు రెడీ చేసుకున్నానే, మొత్తం నా నోటికి తాళం వేస్తారని దాని గురించి ఫ్రస్ట్రేషన్ ఆలోచిస్తూ ఉంటాం మనం కొన్నిసార్లు. అవునా కదా? కొంతమంది నాకు ఈ మధ్య ఒక సిస్టర్ ఫోన్ చేసి నాకు ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తున్నారు. అదేంటంటే, నా భర్త ఎప్పుడు ఇవాళ చేసే పని మీద కాన్సన్ట్రేషన్ చేయడండి, రేపు చేయాల్సిన పని గురించి ఆలోచిస్తూ ఉంటాడంట. అంటే దే డోంట్ లివ్ ద మూమెంట్, దే ఆల్వేస్ కీప్ థింకింగ్ అండ్ ప్లానింగ్ ఫర్ ఫ్యూచర్. ఈరోజు బతకాలి కదా,
ఈరోజు బ్రతకాలి, ఈ మూమెంట్ని ఇప్పుడు ఎంజాయ్ చేయాలి, రేపు వచ్చేది రేపు చూసుకోవచ్చు. రేపటి కోసం ప్లానింగ్ చేస్తా కొంతమంది ఈ రోజుని బ్రతకరంట. రేపేం తిందామని ఈరోజు వండుకుంటారు కానీ తినరు సరిగ్గా. రేపు ఎక్కడికి వెళ్ళాలా అని ఈరోజు సంగతి సరిగ్గా ఆలోచించరు. అంటే ప్రతిరోజు కూడా రేపటి కొరకు చింతిస్తూ, రేపటి కొరకు వరి అవుతూ ఈ రోజుని, ఈ మూమెంట్ని చాలామంది బ్రతకలేరు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఊరకుండండి, ఊరకుండి ఇంకదేదో ఆలోచించద్దు, మీరు ఊరకుండి నేనే దేవుడనని తెలుసుకొనుడి అనే మాట మనం చూస్తున్నాం. ఒకసారి ఒక తండ్రి ఒక కుమారుడు ఫిషింగ్కి వెళ్తున్నారంట. ఫాదర్ ఫిషర్ మ్యాన్ అంట, తండ్రి చేపలు పట్టే వ్యక్తి. సో యూజువల్గా ఫిషర్ మెన్ వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లరు, ఎందుకంటే సముద్రంలో సడన్గా తుఫాన్ రావచ్చు, ఏదైనా పరిస్థితి మార్పు చెందొచ్చు, అప్పుడు కుమారుడు కూడా రిస్క్లో పడతాడు కదా. నాకైతే ఈదడం వచ్చి నేను ఏదో ఒక రకంగా నేను కాపాడుకుంటాను, కానీ భార్యని పిల్లల్ని యూజువల్గా ఇంటి దగ్గర పెట్టేసి వెళ్తూ ఉంటారు. సో ఆ తండ్రి ఫిషింగ్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ రోజు కుమారుడు అడిగాడంటే, డాడీ నేను కూడా వస్తాను ఈరోజు నీతో, ఐ వాంట్ టు సీ, నువ్వేం చేస్తావు ప్రతిరోజు నేను అబ్జర్వ్ చేయాలనుకుంటున్నా, చూడాలనుకుంటున్నాను. సరే తండ్రి కుమారుడు ఇద్దరు ఒక చిన్న బోట్లో సముద్రం లోపలికి వెళ్తున్నారు నెట్స్ అన్ని తీసుకొని. ఈ కుమారుడు లోపలికి చూస్తున్నాడు అనమాట, సముద్రపు లోపలికి చూస్తూ ఆ లోతును గమనిస్తున్నాడు. యూజువల్గా సీషోర్లో సముద్రం అంత లోతు ఉండదు, సీషోర్లో చక్కగా ఆడుకునేవాడు. కానీ ఎప్పుడైతే లోపలికి వెళ్తున్నాడో ఒక పాయింట్కి వచ్చేసరికి కుమారుడు తండ్రిని అడిగాడంట, నాన్న ఇప్పుడు నేను ఇందులో పడితే ఆ నీళ్ళు నా తల మీద ఉంటాయా అన్నాడంట. ఖచ్చితంగా ఉంటాయిరా అని అన్నాడంట నాన్న. అమ్మో, అయితే నేను ఇంకొంచెం జాగ్రత్తగా కూర్చోవాలన్నమాట అనుకున్నాడు. ఇంకాస్త లోపలికి వెళ్ళగానే పడవా, అప్పుడు మళ్ళీ డాడీని అడిగాడంట, డాడీ ఇప్పుడు నువ్వు దిగితే ఈ నీళ్లు నీ తల మీద ఉంటాయా అని అడిగాడంట. తండ్రి అన్నాడంట, ఖచ్చితంగా ఉంటాయిరా, ఇప్పుడు మనం సముద్రం లోపలికి వచ్చాము, ఇక్కడ చాలా లోతుగా ఉంటుంది వాటర్ అని. ఆ తర్వాత ఇంకా కొంచెం లోపలికి వెళ్ళగానే ఆ కుమారుడు అడిగాడంట, నాన్న ఇక్కడ వాటరు ఏసై తల మీద ఉంటాయా అని అడిగాడంట. అంటే నీ తల మీద ఉంటాయి, నా తల మీద ఉంటాయి, మనం ఇంత పర్సనాలిటీలు కాబట్టి మరి ఏసై సంగతి ఏంటి అని. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడంట, ఎంత లోతు నీరైనా ఏసై కాళ్ళ క్రింద ఉంటాయి కానీ ఏసై తల మీద ఉండవురా అని. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కొన్నిసార్లు మనం డీప్ వాటర్స్ అంటే లోతైన శ్రమలు, లోతైన కష్టాలు, లోయలాంటి అనుభవాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. కొన్నిసార్లు అటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి రావచ్చు. అవి మనల్ని ముంచే అంత శక్తి ఆ నీటికి కానీ ఆ పరిస్థితులకు కానీ ఉందేమో, కానీ నీవు నేను సేవిస్తున్న దేవుడు నీటి పైన నడిచినవాడు. హల్లెలూయా. హీఈస్ ద ఓన్లీ వన్ హూ వాక్డ్ ఆన్ ద వాటర్స్. నీటి పైన ఆయన నడిచాడు. దేవుడు కూడా చెప్తుంది ఏంటంటే, మీకు సమస్యలు ఉన్నాయి, మీకు ఇబ్బందులు ఉన్నాయి, కలవరం ఉంది, మీకు ఆందోళన ఉంది, భవిష్యత్తు ఏంటో అని చాలా ప్రశ్నలు ఉన్నాయి, కానీ ఊరక ఏం చేయొద్దు, మీరు కంగారు పడద్దు, ఆందోళన పడద్దు, ఏదో ఒకటి చేసేయాలని ఆతురత పడద్దు. ఊరక నిలిచుండి నేనే దేవుడనని తెలుసుకోండి. అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఎటువంటి వాడో, దేవుడు ఎంత మహోన్నతుడో, దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో, ఆయన ప్రభావము, ఆయన మహాత్యం ఎంత గొప్పదో మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనం నిజంగా ఆయన శక్తిని, ఆయన కార్యాలను మన జీవితంలో ఎక్స్పీరియన్స్ చేయగలము. సో బీ స్టిల్ అనే మాటకు అర్థం ఏంటంటే, స్టాప్ స్ట్రైవింగ్, స్టాప్ స్ట్రగ్లింగ్. నువ్వు పడుతున్న స్ట్రగుల్ ఇక మానే, నీ ప్రయత్నాలన్నీ కొంచెం ఆపు, నా మీద నువ్వు ఆధారపడు. నేను ఎలాంటి కార్యాలు చేయగలనో, నేను ఎలాంటి దేవుడినో, నాలో ఉన్న మహాత్యం ఏంటో, నాలో ఉన్న శక్తి ఏంటో దాని గురించి నువ్వు ధ్యానము చేయి. ఇప్పుడు 46వ కీర్తన 10వ వచనంలో మనం ఈ మాట చదివాము. అయితే 46వ కీర్తన 1వ వచనంలో ఏం రాసింది అని మనం చదివితే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. సో నీవు నేను సేవిస్తున్న దేవుడు, నన్ను ధ్యానించండి, ఊరక నిలుచుండి నేను దేవుడిని తెలుసుకోండి అన్నాడు కదా. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అని ఆలోచిస్తే, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. నీ చీకటి సమయంలో అందరు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, కానీ ఆయన నీ ప్రక్కనే ఉండే సహాయకుడు. నీ ఒంటరితనంలో ఒకవేళ అందరూ నిన్ను డెజర్ట్ చేయొచ్చు, అందరూ నిన్ను ఒంటరిగా ఏకాకిగా విడిచిపెట్టి వెళ్తారేమో, కానీ దేవుడు మాత్రం నీ ప్రక్కనే ఉంటాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఏలియా భక్తుని జీవితంలో ఒక సన్నివేశాన్ని 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, 1 Kings chapter 18.
ఆహాబు యెజెబెలు. ఆహాబు ఇశ్రాయేలీయులకు రాజుగా ఆయన పరిపాలిస్తున్న దినాల్లో ఏలియా అనే ప్రవక్త దేవుని కొరకు ఒక రోషము కలిగిన ప్రవక్తగా బయలు ప్రవక్తలందరినీ పిలిచి అంటాడు, ఈరోజు మనం తేల్చుకుందాం, మీరు సేవిస్తున్న బయలు దేవుడు నిజమైన దేవుడో లేక నేను ఆరాధిస్తున్న యెహోవా దేవుడు నిజమైన దేవుడు అని ఒంటరిగా నిలబడి బయలు ప్రవక్తలందరినీ ఛాలెంజ్ చేస్తాడు కర్మెలు పర్వతం మీద ఏలియా ప్రవక్త. సో అలా ఛాలెంజ్ చేసిన తర్వాత దేవుడు ఏలియాకు గొప్ప విజయాన్ని ఇస్తాడండి. ఎలైజా వాజ్ ఆన్ వన్ సైడ్, అనేక మంది బయలు ప్రవక్తలు ఆపోజిట్ సైడ్లో ఉన్నారు, రాజు యెజెబెల్ కూడా వారి పక్షంగానే ఉన్నారు. ఏలియా ఒక్కడే ఒంటరిగా నిలబడి దేవుని పక్షంగా ఒక గొప్ప పోరాటం పోరాడాడు. హీ ఫాట్ అ వెరీ బిగ్ ఫైట్. ఒంటరిగా దేవుని శక్తితో ఏలియా పోరాడి ఆ కర్మెలు పర్వతం మీద అగ్నిని ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగివచ్చి బలిపీఠం మీదున్న ఆ కట్టెలు, ఆ తర్వాత వాటర్ కూడా ఆవిరైపోయేటట్లుగా దేవుడు ఆకాశము నుండి అగ్ని పంపించి ఏలియా పక్షంగా దేవుడు ఉన్నాడని, ఏలియా దేవుడు నిజమైన దేవుడని రుజువు చేసుకున్న తర్వాత ఏలియా ప్రవక్త ఏం చేస్తాడంటే బయలు ప్రవక్తలందరినీ సంహరించినట్లుగా దేవుని వాక్యాల్లో చూస్తున్నాం. సో ఒక రకంగా చెప్పాలంటే ఏలియా ప్రవక్త ఒక గొప్ప యుద్ధాన్ని పోరాడి గొప్ప జయాన్ని పొందుకున్నాడు. యుద్ధం పెద్దదైనప్పుడు విజయం కూడా పెద్దది అవుతుంది, అవునా కదా? చిన్న ఎగ్జామ్ రాసామనుకోండి, ఫస్ట్ క్లాస్, ఎల్కేజీ, యూకేజీ, మా వాడు ఎల్కేజీ పాస్ అయ్యాడండి అని అందరికీ ఫోన్ చేసి చెప్పి అందరికీ స్వీట్లు పంచుతామండి మనం? పంచం. ఎందుకు? చిన్నదే పరీక్ష చిన్నదైనప్పుడు విజయం కూడా చిన్నగా ఉంటుంది. అదే ఎవరైనా సివిల్స్ రాసి అందులో సెలెక్ట్ అయ్యారనుకోండి, ఏం చేస్తాం? యూ స్టార్ట్ సెలబ్రేటింగ్, అందరికీ చెప్తాం, దాని గురించి చాలా గొప్ప సెలబ్రేషన్ చేస్తాం, ఇంట్లో బంధువుల్ని సంఘస్థుల్ని అందరిని పిలిచి స్తుతి కూడక పెట్టుకుంటాం, అందరికీ మన ఆనందాన్ని అందరితో పంచుకుంటాం. కారణం ఏంటంటే పరీక్ష పెద్దదైనప్పుడు విజయం కూడా పెద్దది. ఇక్కడ ఏలియా ప్రవక్త ఒక గొప్ప పరీక్ష, ఒక గొప్ప పోరాటము దేవుని కొరకు పోరాడి ఒక గొప్ప జయాన్ని పొందుకున్న తర్వాత ఏలియా జీవితంలో ఒక గొప్ప డిప్రెషన్ వచ్చిందండి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే బలంగా దేవునిలో ఎదుగుతూ చక్కగా ఉపవాస ప్రార్థన చేస్తూ చక్కగా దేవుని సన్నిధిలో కనిపెడుతూ, అబ్బా నేను దేవునిలో ఎంత బలంగా ఉన్నాను, ఎన్ని సమస్యలపై దేవుడు నాకు జయమిస్తున్నాడు, ఎన్ని విజయాలు నాకు ఇస్తున్నాడని మనం సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో అపవాది ఒక్క తుఫాను నీ మీదకి పంపించి నిన్ను మానసికంగా మొత్తం డౌన్ చేసి పడేస్తాడు. అప్పుడు అనిపిస్తుంది, నిన్న రాత్రి ఉజ్జీవ ప్రార్థనలో నేను సాక్ష్యం చెప్పినప్పుడు నా స్టేట్ ఆఫ్ మైండ్కి, నా మానసిక స్థితికి, ఇప్పుడు నేనున్న మానసిక స్థితికి అసలు పొంతనే లేదే. నేనేదో కొండ మీద ఉన్నట్టున్నాను, ఇప్పుడు ఏదో సముద్రపు అగాధంలో ఉన్నట్లు ఉన్నానేంటి అని అనిపిస్తుంది. ఏలియా జీవితంలో కూడా ఎగ్జాక్ట్గా అటువంటి స్ట్రగులే ఫేస్ చేశాడు. ఏలియా చూడండి, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం, ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజెబెలునకు తెలియచెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపించెను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగచేయును గాక. 3వ వచనం, కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అక్కడ ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేసెను. ఎప్పుడైనా ఈ ప్రేయర్ చేశారండి మీరు? ఎప్పుడైనా? ఇంకా చాలా ఏ బ్రతుకు, ఇంకా నాకు ఓపిక లేదు, ఇంత మట్టుకు చాలు, ఇప్పటి వరకు చాలా ఫేస్ చేశాను, ఇంకా నాకు ఫేస్ చేసే శక్తి లేదు. ఆ యెజెబెలు నా ప్రాణం తీస్తానంటుంది. అప్పటి వరకు బయలు ప్రవక్తలందరినీ ఎదిరించి వారి ముందు దేవుని శక్తిని రుజువు చేసిన ఏలియా ప్రవక్త ఇప్పుడు ఏ స్థితిలోకి వచ్చేసాడంటే, ఆఫ్టర్ ఆల్ ఒక స్త్రీ, ఒక రాణి, ఆఫ్ కోర్స్ యెజెబెల్ అనే ఒక దుష్ట రాణి దేవుని ప్రవక్తను చంపిస్తానని ఒక వర్తమానం పంపించగానే ఆ మాటకి ఎంత కృంగిపోయాడంటే ఏలియా ప్రవక్త, ఇంత మట్టుకు చాలునయ్యా, ఒక స్త్రీ చేతిలో నా ప్రాణం పోవడం కంటే నువ్వే తీసేసుకోను ఆయన. ఒకసారి మాకు ఒక యవనస్తుడు ఫోన్ చేసి అర్ధరాత్రి ఆల్మోస్ట్ 2:30 ఆ టైంలో మేము డీప్ స్లీప్లో ఉన్నాం, సడన్గా ఫోన్ రింగ్ అయితే, ఆ టైంలో రింగ్ అయితే యూజువల్గా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుందని వెంటనే వెస్లీ గారు ఫోన్ ఎత్తారు, నాకు మెలకు వచ్చింది.
ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, వరంగల్ ఆ ప్రాంతం నుండి ఫోన్ చేసి అంటున్నాడు, వెస్లీ అన్న నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను, ఇప్పుడు ఒక పాయిజన్ బాటిల్ నా చేతిలో ఉంది, నువ్వు ప్రేయర్ చేస్తే నేను పాయిజన్ తాగి చచ్చిపోదాం అనుకుంటున్నానని. అంటే ఇప్పుడు ఏం ప్రేయర్ చేయాలి? ఆ పాయిజన్ బాగా పనిచేసి నేను డైరెక్ట్ హెవెన్కి వెళ్ళిపోవాలని ప్రార్థన చేయండి అని. సో ఆ 2:30 టైంలో ఆల్మోస్ట్ ఒక 1 hour ఆ అబ్బాయిని కౌన్సిల్ చేసి, ఆ అబ్బాయిని ధైర్యపరిచి, ఆ అబ్బాయి కొరకు ప్రార్థన చేసి, ఆ తర్వాత ఎప్పుడో మేము తెల్లవారుజామున పడుకున్నాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొన్నిసార్లు జీవితంలో నిరాశ ఎదురైనప్పుడు అనిపిస్తుంది, ఇంత మట్టుకు చాలు, ఇక నాకు శక్తి చాలదు, ఒకవేళ ఇంకా నేను పోరాడినా ఓడిపోతాను. కొన్నిసార్లు అటువంటి నిరాశ మన మనసును ఆవరిస్తూ ఉంటుంది. అటువంటి నిరాశ వచ్చినప్పుడు ఒక గ్రేట్ డిప్రెషన్. అందుకే యాకోబు పత్రికలో ఉంటుంది, ఏలియా మన వంటి స్వభావము గల, అంటే అదే మరి మన వంటి స్వభావమే కదా అది. మనం కూడా చిన్నదానికి కృంగిపోతాం, అప్పుడే చాలా స్ట్రాంగ్ ఉంటాం, అప్పుడే అంటాం నేను ఎంత స్ట్రాంగ్గా తెలుసా, నేను అసలు దేనికి భయపడను, నేను అసలు దేనికి కృంగిపోను, నాకు ఎంత విశ్వాసం ఉందో తెలుసా అని చాలా గొప్పగా చెప్పేసుకుంటాం, చాలా గొప్పగా ఫీల్ అవుతాం. చిన్న సమస్య రాగానే వెంటనే కృంగిపోతే ఇలాంటి ఆలోచనలు కొన్నిసార్లు అపవాది తీసుకొస్తుంటాడు. ఏలియా కూడా మన వంటి స్వభావము గల మనుషుడు. అయితే ఆ సమయంలో దేవుడు ఏలియా ప్రవక్తను ఏ విధంగా బలపరిచాడో మనం ఆలోచన చేస్తే 7వ వచనం, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. దూత రెండవ మారు వచ్చి అతనిని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను. చాలండి. అసలు దేవుని చిత్తం ఏంటంటే, మరణం చూడకుండా ఏలియా పరలోకానికి కొనిపోవాలని దేవుని చిత్తం. హనోకేమో దేవునితో నడుస్తూ వెళ్ళిపోయాడు పరలోకానికి. ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో ఒక రకంగా చెప్పాలంటే డెత్ అనేది టేస్ట్ చేయకుండా, సమాధి అనేది లేకుండా దేవుని సన్నిధికి వెళ్ళిపోయిన ఒక వ్యక్తి ఎవరంటే ఏలియా. దేవుడు ఏలియాను అగ్ని రథాల్లో ఆకాశానికి పరలోకానికి కొనిపోవాలని ఒక గ్రేట్ ప్లాన్ ఉంది దేవునికి ఏలియా పక్షంగా. కానీ ఆ గొప్ప ప్రణాళిక ఏలియాకు అర్థం కాక నిరాశపడి అంటున్నాడు, ఈ స్త్రీ నన్ను చంపేస్తుందేమో. చూడండి, కొన్నిసార్లు మనల్ని మనుషులు థ్రెటన్ చేస్తూ ఉంటారు, బంధువులు లేకపోతే మన శత్రువులు మనల్ని భయపెడతా ఉండి, ప్రాణం నేను తీసేస్తాను, నిన్ను అది చేసేస్తాను, ఇది చేసేస్తాను. కొన్నిసార్లు వాళ్ళు అనుకోకపోయినా వాళ్ళు ఏదో చేసేస్తారని మనం భయపడిపోతుంటాం. కొన్నిసార్లు మన శత్రువు యొక్క పవర్ని మనం ఓవర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటాం. మన శత్రువు కొన్నిసార్లు కీడు తలపెట్టచ్చు, బట్ మనలో ఉన్న భయం వలన వారు తలపెట్టే కీడు కంటే మనం ఇంకెక్కువ ఆందోళన పడిపోతూ ఉంటాం. దేవుడు అసలు ఏలియాను మరణం చూడకుండా పరలోకానికి కొనిపోవాలని ఆయన ఉద్దేశం అయితే, ఏలియా అనుకుంటున్నాడు ఈ స్త్రీ చేతిలో చనిపోతాను, సో యెజెబెలు చేతిలో నేను చనిపోవడం కంటే నేను దేవుడు నన్ను చంపేస్తే బెటర్ కదా అని ప్రార్థన చేశాడు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు అనుకుంటున్నది కరెక్ట్ కాదు, నువ్వు అసలు రాంగ్ థింకింగ్లో ఉన్నావు ఏలియా. నాకు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉంది. నేనేం చేస్తానో నువ్వు ఊరక నిలుచుండి నేను చెప్పేది నువ్వు చేయి చాలు, ఇంకా నువ్వు నీ కోసం నువ్వేం ఆలోచన చేయి. హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకుంటా నా లైఫ్ కోసం నేను ఆలోచన చేసేసుకుంటాను, నేను ప్లానింగ్ చేసేసుకుంటాను, ఇంకా నేనేదో ఉద్దేశించుకుంటాను, లేకపోతే నేనేదో ప్రణాళికలు వేసేసుకుంటాను, నా ఆలోచన ప్రకారం నేను ముందుకు వెళ్ళిపోతాను. కానీ దేవుడు ఇక్కడ ఏలియాకు నేర్పిస్తున్నాడు ఏమనంటే, నీకు ఆహారం పంపించాను దేవదూతతో, ఆహారం తిను, నీ శక్తికి మించిన ప్రయాణము ఉంది, నేనిచ్చే శక్తితో ముందుకు వెళ్ళు. ఆ తర్వాత హోరేబు అనే దేవుని పర్వతానికి చేరిన తర్వాత ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే, దేవుడు ఏలియాతో మాట్లాడడము ప్రారంభించాడు. గాడ్ స్టార్టెడ్ స్పీకింగ్ టు ఎలైజా. దేవుడు ఒక మనిషితో మాట్లాడతాడా? ఖచ్చితంగా మాట్లాడతాడు. దేవుడు మీతో ఎప్పుడైనా మాట్లాడాడా? మాట్లాడలేదా? మాట్లాడాడు. హల్లెలూయా. కొంతమంది డౌట్గా ఉంది, మాట్లాడాడంటే ఏం అడుగుతారో కదండి. కొన్నిసార్లు క్లాస్లో ప్రశ్న అడుగుతుంటే లెక్చరర్ తలదించేసుకుంటారు. ఎందుకు తెలుసా? టెన్షన్ అనమాట. అంటే ఇలా అన్నా లేపి నిలబడి చెప్పంటారు. ఏమన్నా తప్పు చెప్తే మళ్ళీ అనవసరంగా ప్రాబ్లం అని కొంతమంది దేవుడు మీతో మాట్లాడాడంటే మాకెందుకులే వచ్చింది అని దేవుడు దైవజనులు ఇక్కడ నిలబడి ఎవరి వాక్యం చెప్పినా దేవుడు మనతో మాట్లాడడం లేదా? చాలా సూటిగా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ప్రతి దినం మనతో మాట్లాడుతూనే ఉంటాడు.
మనం టైం ఇవ్వాలి కానీ 24 గంటలు ఆయన మాట్లాడాలనుకుంటూనే ఉన్నాడు. హల్లెలూయా. సో దేవుడు ఏలియాతో మాట్లాడారు. ఎలా మాట్లాడారు అని ఆలోచన చేస్తే మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం. అందుకు ఆయన, నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచియుండుమని సెలవిచ్చెను. అచ్చట యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్నాభిన్నములాయను. కానీ యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. సో దేవుడు మాట్లాడతాడని ఏలియా వెయిట్ చేస్తున్నాడు. బలమైన గాలి వచ్చిందండి. చూడండి, కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుడు అంటే భయంకరుడైన వాడు, భీకరుడు, గొప్పోడు, ఆయన బాగా హడావిడి చేస్తాడేమో అని కొన్నిసార్లు మన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఒక బలమైన గాలి వచ్చింది, ఆ గాలికి పర్వతాలు బద్దలయ్యాయి కానీ దేవుడు ఏం మాట్లాడలేదంట. ఆ తర్వాత చూడండి, రెండవదిగా మనం ఆలోచిస్తే గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను. కానీ ఆ భూకంపమందు యెహోవా ప్రత్యక్షము. భూకంపం అనేది యూజువల్గా కామన్గా జరిగేది కాదు. సో ఎర్త్క్వేక్ వచ్చింది అనగానే దేవుడు మాట్లాడతాడని ఏలియా ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ భూకంపం తర్వాత కూడా దేవుడు మాట్లాడలేదు. మూడవదిగా చూస్తే 12వ వచనం, ఆ భూకంపం అయిన తరువాత మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. బలమైన గాలి వచ్చింది, దేవుడు మాట్లాడలేదు. భూకంపం వచ్చింది, దేవుడు మాట్లాడలేదు. ఒక మెరుపు వచ్చింది, దానిలో నుంచి కూడా దేవుడు మాట్లాడలేదు. మరి దేవుడు ఎలా మాట్లాడారు అని ఆలోచిస్తే 12వ వచనం మధ్య భాగం మనం చూసినట్లయితే, మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడి. ఇట్స్ అ జెంటిల్ స్టిల్ వాయిస్, స్టిల్ స్మాల్ వాయిస్ అనే మాట ఉంది. స్మాల్ వాయిస్ అండి. కొంతమంది పెద్ద నోరు అంటారు, కొంతమంది పెద్ద గొంతు అంటారు. చూడండి, కొంతమందిని లౌడ్ స్పీకర్ మింగారంటాం. ఎందుకు? వాళ్ళు అలా మాట్లాడుతుంటేనే 10 ఇళ్ళకు వినపడుతూ ఉంటుంది. దేవునికి స్వరం లేదా? దేవుడు ఒక సౌండ్ సిస్టమ్ పెట్టుకొని రాలేడా? ఒక JBL పెట్టుకొని రాలేడా? లేకపోతే ఒక బోసో లేకపోతే ఇంకేదో భీకరమైన సౌండ్ సిస్టమ్ పెట్టుకొని దేవుడు మాట్లాడలేడా అంటే హీ క్యాన్ స్పీక్. అయితే దేవుడు ఏలియాతో ఎలా మాట్లాడుతున్నాడంటే చాలా మెల్లని స్వరముతో ఆయన మాట్లాడుతున్నాడు. హీ ఈజ్ స్పీకింగ్ విత్ అ స్టిల్ స్మాల్ వాయిస్. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. చాలా శబ్దాలు ఉన్నాయండి, మీ చుట్టూ చాలా శబ్దాలు ఉన్నాయి. మీరు మీ భర్త గారు వెళ్తున్నారు, లేకపోతే మీరు మీ పిల్లలు వెళ్తున్నారు. మీ పిల్లలు మీకు చిన్నగా ఏమైనా చెప్తున్నారు. అప్పుడు మీరు మీ పిల్లల మాట మీకు వినబడాలంటే మీరు ఏం చేయాలి? ఆలకించాలి. జాగ్రత్తగా చెవు వాళ్ళ నోరు దగ్గర పెట్టి కాన్సన్ట్రేట్ చేయాలి. కాన్సన్ట్రేట్ చేయకపోతే మనకు వినపడదు. ఎందుకంటే చుట్టూ చాలా నాయిసెస్, ప్రపంచంలో కూడా చాలా నాయిసెస్ ఉన్నాయి. మనకు ఉన్నాయా లేదా? కొన్నిసార్లు ఇంట్లోనే చూడండి 4 నాయిసులు. భర్త టీవీ నాయిస్, భార్య సెల్ ఫోన్ నాయిస్, పిల్లలు ఇంకొక నాయిస్, వాళ్ళు రైమ్స్ చూస్తారు, వాళ్ళు ఇంకేదో చూస్తారు. అది ఇన్ని నాయిస్లు, మళ్ళీ బయట రోడ్డు మీద నాయిస్లు, మళ్ళీ పక్కింటి నుంచి వచ్చే నాయిస్లు, ఇలా రకరకాల శబ్దాలు. ఈ శబ్దాలన్నిటిలో, ఈ నాయిసెస్ అన్నిటి మధ్యలో గాడ్ స్టిల్ స్మాల్ వాయిస్, దేవుని మెల్లని స్వరం మనకు వినబడాలంటే మనం ఏం చేయాలి? ఆలకించాలి. అసలు వినాలి అనే ఆశ మనకి ఉండాలి, లేకపోతే వినపడదు. ఎందుకంటే దేవుడు గట్టిగా వచ్చి మన చెవులో అరవడు. అర్థమవుతుందండి? దేవుడు గట్టిగా, హీ ఈజ్ నాట్ లౌడ్, గట్టిగా అరవడు. చాలాసార్లు దేవుడు మెల్లని స్వరముతో ఆయన ఒక స్నేహితుని వలె మనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. సో మన చుట్టూ ఉన్న నాయిసెస్ మనం షట్ డౌన్ చేయాలి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే చుట్టూ నాయిసెస్ అన్నీ షట్ డౌన్ అవుతాయి. చూడండి, రాత్రి 10:30, 11 అయ్యేసరికి ఏమవుతుంది? అన్ని నాయిస్లు కామ్ అయిపోతాయి. మన లోపల నాయిస్లు మనకి ఎక్కువైపోతుంటాయి. అవునా కదా? నాయిసెస్ దట్ కమ్ ఫ్రమ్ విదిన్. ప్రార్థన చేద్దాము, కాసేపు దేవునితో మాట్లాడుకుందాము, కాసేపు వాక్యం ధ్యానం చేసుకుందామంటే మన లోపల నుంచి మనకి ఏవేవో ప్రేరేపణలు వచ్చేస్తూ ఉంటాయి. ఏవేవో స్వరాలు, అది ఇది అది అని ఏదో అలజడి. సో అలాంటి సమయంలో మనం దేవుని మెల్లని స్వరం వినాలంటే బయట ఉన్న నాయిసెస్ అన్నిటినీ మనం షట్ డౌన్ చేయాలి. రెండవది, మనలో వస్తున్న స్వరాలను కూడా మనం ఏం చేయాలంటే కామ్ డౌన్ చేసి దేవుని సన్నిధిలో మౌనంగా మనం కూర్చోగలిగితే. అందుకే దేవుడు మరియను మెచ్చుకున్నాడంట. మరియా మార్తలు ఇంటికి వెళ్ళినప్పుడల్లా మరియను మెచ్చుకునేవాడు. ఎందుకంటే మార్త కిచెన్లోకి వెళ్ళిపోయి గరిటె శబ్దాలు, గిన్నెల శబ్దాలు, ఈ హడావిడి ఎక్కువ ఉంది ఆవిడికి.
కానీ మరియ మాత్రం మౌనంగా సైలెంట్ కూర్చుంది అంతే. ఇంకా మరియ దేవుని మాట వినడానికి కూర్చుందండి. కొంతమంది వాళ్ళ ఇంటికి వెళ్తే మమ్మల్ని ఏం మాట్లాడలేరు, వాళ్ళే మాట్లాడేస్తుంటారు. వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు మాట్లాడుతూనే ఉంటారు. మరియ యేసయ్య మరియ ఇంటికి వస్తే మరియ ఏం చేస్తుంది? మరియ యేసయ్యకి ఏం చెప్పట్లా, అయ్యా నువ్వు చెప్పు, నేను వింటాను, నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకే దేవుడు మెచ్చుకున్నాడు, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. షీ చోస్ వాట్ ఈస్ బెస్ట్. దేవుడు మరియను మెచ్చుకున్నాడు. సో బీ స్టిల్, కామ్గా ఉండండి అంటే అర్థం ఏంటంటే మౌనంగా ఉండి మీ చుట్టూ ఉన్న స్వరాలన్నిటినీ కామ్ డౌన్ చేసుకొని నేనేం చెప్తానో నేనేం చేస్తానో మౌనంగా నా కొరకు కనిపెట్టండి. నన్ను గురించి మీరు ధ్యానం చేయండి. నేనేం చెప్తానో మీరు వినాలి అనే ఆసక్తి మీకు ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు. ఇంకొక వచనం కూడా, ఈ వచనం కూడా వెన్ ఐ రెడ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను చదివినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయానండి. ఈ వచనం కూడా ఒకసారి చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. ఊరకుండుట అని ఎన్నిసార్లు ఉందండి ఇందులో చెప్పండి? 2 సార్లు ఉంది. ఊరకుండుట అనే మాట 2 times. ఫస్ట్ టైం మరలి వచ్చి ఊరకుండుట వలన ఏమొస్తుందంట మనకి? రక్షింపబడేదరు. దేవుని వద్దకు వస్తే చాలు, రక్షణ ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఇంకేం చేయక్కర్లేదు మనం. ఆయన దగ్గరకు వస్తే చాలు, యేసయ్య దగ్గరకు వస్తే చాలు. ఆయన ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్ ఏంటంటే రక్షణ. హల్లెలూయా. నువ్వేం పే చేయక్కర్లేదు. రక్షణ పొందుకోవడానికి దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, కానుకలు ఏమి ఇవ్వక్కర్లేదు. కేవలం మౌనంగా వచ్చి ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన మాటలు విని ఆయనను ఎరుగుట వలన, ఆయనను హృదయంలో స్వీకరించడం వలన ఊరక వస్తే చాలా ఆయన దగ్గరికి ఆయన మనకేమిస్తాడంట? రక్షణ ఇస్తాడంట. రెండవదిగా మనం ఆలోచిస్తే, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. ఇది ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉందంటే, ఈ 2వ భాగము, ఇన్ క్వైట్నెస్ అండ్ కాన్ఫిడెన్స్ విల్ బీ యోర్ స్ట్రెంగ్త్. ఇన్ క్వైట్నెస్ అండ్ కాన్ఫిడెన్స్ విల్ బీ యోర్ స్ట్రెంగ్త్. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 15వ వచనం, వర్స్ 15. ఇన్ క్వైట్నెస్ అండ్ కాన్ఫిడెన్స్ విల్ బీ యోర్ స్ట్రెంగ్త్. క్వైట్నెస్ అంటే ఏంటండి? మౌనంగా. చాలాసార్లు సమాజంలో అనుకుంటాం, ద లౌడ్ పీపుల్ ఆర్ స్ట్రాంగ్ పీపుల్. సమాజంలో నోరు పెద్దగా ఉన్న వాళ్ళకి చాలా బలం ఉన్నట్లు కదండి. సైలెంట్గా ఉండేవాళ్ళు బలహీనులు, మాట్లాడలేని వాళ్ళు, చేతగాని వాళ్ళు అని చాలాసార్లు ప్రపంచం వేరే రకంగా చూస్తుంది. కానీ దేవుని సన్నిధిలో మనము మౌనంగా ఆయన కొరకు కనిపెట్టగలిగితే, ఆయన చేసే కార్యాల కొరకు కనిపెట్టగలిగితే, ఆయన చెప్పే మాటల కొరకు మనం ఎదురు చూడగలిగితే, రెండవది క్వైట్నెస్. ఇంకొక మాట ఏమనుందంటే కాన్ఫిడెన్స్ అనే మాట ఉంది. నమ్మిక ఉంచుటకి ఇంగ్లీష్లో కాన్ఫిడెన్స్ అంటే ఏంటంటే నా దేవుడు చేస్తాడనే కాన్ఫిడెన్స్. హల్లెలూయా. మనం ఊరక ఎప్పుడు ఉండగలమండి? నా దేవుడు చేతగాని వాడైతే నేను ఊరక ఉండగలనా? చూడండి, కొన్ని కుటుంబాల్లో భర్తలు బాధ్యత లేకుండా ఉంటారు. భర్తలు, పాస్టర్ గారు చెప్తుంటారు కదా, ఒక బస్తలా ఉంటారు, సిమెంట్ బస్తలాగా. సిమెంట్ బస్తా ఎక్కడ పెడితే అక్కడే కదలదు. కొంతమంది భర్తలు అలా ఉంటారు. అందుకని భార్యలు పాపం తప్పని పరిస్థితుల్లో ఇంటి బాధ్యత అంతా మీదేసేసుకొని పిల్లల్ని, భర్తని, బయట పనులు, ఇంటి పనులు అన్నీ భార్య చక్కబెడతా ఉంటుంది. ఎందుకు? భర్త చేతగానోడు కాబట్టి, భర్త బాధ్యత లేనోడు కాబట్టి భార్య ఆ బాధ్యతలన్నీ తీసుకుంటుంది. కానీ భర్త చేత అయిన వాడైతే, భర్త కేపబుల్ అయితే, భర్త బాధ్యత కలిగిన వాడైతే భార్య రిలాక్స్ అవుతుంది. ఎందుకు? ఆయన అన్నీ చూసుకుంటాడు. ఇప్పుడు నీవు నేను మౌనంగా కాన్ఫిడెన్స్ దేవుని మీద ఎందుకు పెట్టాలంటే, నా దేవుడు చేత అయిన వాడు. హల్లెలూయా. ఆయన అన్నీ చేస్తాడు, మనకంటే బాగా చేస్తాడు, మనకంటే గొప్పగా చేస్తాడు, బలంగా చేస్తాడు. మనమైనా బలహీనంగా చేస్తామేమో, మనమైనా కొన్నిసార్లు తొందరపాటుతో పొరపాట్లు చేస్తామేమో. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అబ్రాము యొక్క భార్య అయిన శారై. దేవుడు వాగ్దానం చేశాడు, అమ్మ నిన్ను జ్ఞాపకం చేసుకుంటా, నీ వృద్ధాప్యంలో నీకు ఒక వాగ్దాన కుమారుని ఇస్తానంటే కొంతకాలం వెయిట్ చేశారు.
ఇంకా గర్భఫలం రావడం లేదు, ఇంకా ఎక్స్పెక్ట్ చేసిన బ్లెస్సింగ్ రావట్లేదు. ఇప్పుడు శారా ఆలోచించడం ప్రారంభించింది ఏమనంటే, దేవుడు బిడ్డల్ని ఇస్తానన్నాడు కానీ ఇంకా ఇవ్వట్లేదు కదా, మేబీ నా దాసి అయిన ఐగుప్తీరాలంట, ఆమె ఐగుప్తీరాలైన దాసి అయిన హాగరు ద్వారా దేవుడు మా కుమారుణ్ణి ఇస్తాడేమో. దిస్ వాజ్ హర్ ఓన్ ఐడియా. ఇది శారా మైండ్లో నుంచి వచ్చిన ఐడియా. చూడండి, చాలాసార్లు మనం హాగర్ని ఒక విలన్ లాగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే శారాని ఇబ్బంది పెట్టేసింది, గర్వించేసింది. కానీ యాక్చువల్గా ఈ స్టోరీలో మనం గమనిస్తే చాలా కష్టాలు పడింది హాగరు. ఎందుకంటే ఇదంతా శారా ఐడియా, ఇది హాగర్ ఐడియా కాదు. నువ్వు అబ్రహాము ద్వారా ఒక కుమారుని కను అన్నది శారా ఐడియా, అది హాగర్ యొక్క ఇనిషియేటివ్ కానే కాదు. ఆమె ఏదో ఒక దాసిగా శారాకు సహాయం చేద్దామని వచ్చింది. దాసిగా ఉన్న ఆమెను యజమానునికి ఇచ్చి కుమారుని కనమని శారా పంపించింది. అది శారా యొక్క తొందరపాటు. దేవుడు ఏం పని చేయట్లేదు కదా, దేవుడు పని చేయడానికి నేనేమన్నా దేవుడికి ఐడియా ఇస్తానన్నట్లుగా ప్రవర్తించింది. కొన్నిసార్లు మనం అలా ఉండవండి. మన దేవుడికి ఐడియా ఇచ్చేంత మనం దేవునికి అడ్వైజర్స్ అయిపోతుంటాం. కొన్నిసార్లు అడ్వైజరీ కమిటీలా ఫీల్ అయిపోతుంటాం. దేవునికంటే నాకు చాలా ఎక్కువ తెలుసు, ప్రభా నువ్వు ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా అని దేవుడికి సలహాలు ఇచ్చేస్తుంటాం. కొన్నిసార్లు దేవుడు చేయాల్సిన పని ఆయన చేసే సమయం వరకు ఆగకుండా మనం తొందరపడిపోతూ ఉంటాం. శారా కూడా తొందరపడింది. ఆమె దాసి అయిన హాగర్ను అబ్రహాంకి ఇచ్చినప్పుడు అబ్రహాం ఇంకేం కాదని లేకపోయాడు, భార్య చెప్తుంది కదా అని. ఆ తర్వాత హాగరు ద్వారా ఇష్మాయిల్ పుట్టిన తర్వాత హాగరు గర్భవతి అయిందంతే. శారా ఆమెను ఇంట్లోంచి ఏం చేసింది, తరిమేసింది. ఆ తర్వాత ఈమె అబ్రహాము శారా ఇంట్లో ఉందేమో, దేవునితో చాలా దగ్గరగా ఉంది. అబ్రహాము శారాలు తన యజమానురాలు దేవునితో నడుస్తున్న ఆ నడక ఆమె చూస్తుందేమో. ఆమె అబ్రహాము శారాల యొక్క దేవుణ్ణి తెలుసుకొని ఆ దేవునికి మొరపెట్టుకుందంట. బైబిల్ గ్రంథం మొత్తంలో దేవునికి పేరు పెట్టిన మొట్టమొదటి వ్యక్తి హాగర్ అండి. హల్లెలూయా. ఆమంటది, నువ్వు చూచుచున్న దేవుడు. షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్. ఆమె ఇశ్రాయేలీరాలు కాదండి, యూదురాలు కాదు. ఆమె ఒక అన్య స్త్రీ, ఒక ఐగుప్తీరాలు. బట్ షీ గాట్ అ రెవల్యూషన్ అబౌట్ గాడ్. దేవుని గుర్చిన ఒక ప్రత్యక్షత ఆమె పొందుకొని ఆమె దేవునికి పేరు పెట్టింది ఏమనంటే, నువ్వు చూచుచున్న దేవుడు. దేవుడు చాలా సంతోషపడ్డాడు. అబ్బా, నన్ను ఇంత బాగా అర్థం చేసుకుందా, నన్ను ఇంత బాగా తెలుసుకుందా, చూచుచున్న దేవుడు నన్ను పేరు పెట్టిందా. నేను చూసే దేవుడిని మాత్రమే కాదమ్మా, నేను వినే దేవుడిని కూడా. నీ బాధ చూస్తున్నా, నువ్వు పొందుకుంటున్న అవమానం చూస్తున్నాను, నువ్వు గర్భవతి అని కూడా చూడకుండా నీ యజమానురాలు నిన్ను తరిమేసిందా ఇంటి నుంచి, నువ్వు ఎటెళ్తున్నావు నీకే తెలీదు, నీకు ఒక కుమారుడిని ఇస్తాననే మాట దేవుడు మరియతో కూడా చెప్పాడు, నువ్వు ఒక కుమారుడిని కంటావని. దేవుడు హాగరుతో కూడా చెప్పాడండి. హల్లెలూయా. దేవుడు పక్షపాతి కాడండి. హల్లెలూయా. పక్షపాతి కాడు. హీ ఈజ్ నాట్ అ పార్షియల్ గాడ్, హీ ఈజ్ అన్ ఇంపార్షియల్ గాడ్. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా, వాళ్ళు అన్యులైనా పర్వాలేదు, ఎవరు ఎటువంటి స్థితిలో వచ్చినా పర్వాలేదు, అయ్యా నువ్వు చూస్తున్నావు, నా మొర వింటున్నావు, నువ్వు మొర పెట్టుకుంటే చాలు, ఆయనకు నీకు దగ్గరగా వచ్చేస్తాడు. తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడే ఆమెకు చెప్తున్నాడు, నువ్వు ఒక కుమారుని కంటావు, ఆయనను నేను ఆశీర్వదిస్తాను, ఇష్మాయిలుని నేను దీవిస్తాను, గొప్ప జనముగా చేస్తానని దేవుడు ఆ అరణ్యములో సంచరిస్తున్న హాగరుకు ఒక వాగ్దానం చేసినట్లుగా చూస్తున్నాం. సరే, హాగరు వలన శారా ఇబ్బంది పడింది, ఇష్మాయేలు వలన ఇస్సాకు కూడా ఇబ్బంది పడ్డాడు. ఎందుకంటే ఇష్మాయేలు కూడా ఇస్సాకును హేళనగా మాట్లాడాడు, పరిహసించాడు అనే మాట మనం బైబిల్లో చూస్తాం. సరే, ఇవన్నీ ఎందుకు జరిగాయని ఆలోచిస్తే శారా ఊరకు ఉండలేకపోయింది. అర్థమవుతుందండి? కొన్నిసార్లు దేవుడు ఊరకు ఉండమంటే మనం ఏం చేయాలి? ఊరక నాకు ఏదో ఒకటి కనబడాలయ్యా, నాకు ఏదో పని జరగాలి, నాకు ఏదన్నా ఒక ప్రోగ్రెస్ కనబడాలి. ఊరకుంటే నా బ్రతుకు ఒక ఎండిపోయిన ఎడారిలా ఉంది, ఒక అడవిలా ఉంది, నాకేం కనబడట్లేదు, నాకు ఎక్సైట్మెంట్ లేదు, నాకు జాయ్ లేదు, నాకు సెలబ్రేషన్ లేదు, నాకు సాక్ష్యం లేదు. ఏంటి ఇంకెంతకాలం అంటే, నువ్వు ఉండంతే, నేను చేస్తాను. ఐ విల్ డూ ఇట్ ఇన్ ద రైట్ టైం. తగిన సమయమందు నేను కార్యం చేస్తాను. నీవు ఊరక నిలిచి యుండు. సమ్ టైమ్స్ గాడ్ డిమాండ్స్ కంప్లీట్ సబ్మిషన్ అండ్ టోటల్ డిపెండెన్స్. కొన్ని సందర్భాల్లో దేవుడు అంటాడు, పరిపూర్ణంగా నాకు నువ్వు అప్పగించుకో, సరెండర్ యువర్ సెల్ఫ్, పరిపూర్ణంగా నాకు అప్పగించుకో, నేను నీ జీవితంలో కార్యము చేస్తాను. మనం ఎందుకు ఊరక నిలిచుండి చూడాలంటే, దేవుని వాక్యం నుండి ఒక 2 అంశాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను త్వరగా. నిర్గమకాండం 14వ అధ్యాయము
13వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. హల్లెలూయా. ఇందాక మనం చూసాం, ఊరక నిల్చున్న వారికి దేవుడు ఏం చూపిస్తాడంటే ఆయన రక్షణను కనుపరుస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వారు బయటకు వచ్చారు. హమ్మయ్య రిలీఫ్ అనుకున్నారు. అనుకోగానే ఎదురుగా ఎర్ర సముద్రం. ఈ లోపల తెలిసిన విషయం ఏంటంటే వెనకాల ఫరో రథాలు వీరిని తరుముతున్నాయని. ఇప్పుడు మోషే మీద సనగడం ప్రారంభించారు. అప్పుడు దేవుడు మోషే ద్వారా పలికిస్తున్న మాట ఏంటంటే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను. జస్ట్ నిలబడి ఉండండి, నోరుకి కూడా కొంచెం తాళం వేసుకోండి. ఎందుకంటే వీళ్ళు మోషే మీద సనుగుతున్నారు కదా. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటడానికి వాళ్ళు ఏం చేశారు చెప్పండి? వాళ్ళు ఏమన్నా చేశారా? ఆ ఎర్ర సముద్రంలో ఒక బకెట్ తీసాడు పక్కన పడేశారండి. అది పోని చిన్న లేక్ అయితే 4 బకెట్లతో ఒక 10 మంది దిగి అలా చేది పక్కనేసేసి దాన్ని క్లియర్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు వాళ్ళ ఎదురుగా ఉన్న ఛాలెంజ్, వారి ఎదురుగా ఉన్న సవాలు వారి శక్తికి మించినది. ఇన్ని లక్షల మంది ప్రజలున్న ఆ మహాసముద్రం ఎదుట వాళ్ళు ఒక నిస్సహాయ స్థితిలో నిలబడిపోయారు. దేవుడు చెప్తున్నాడు, ఊరికే నిలబడి ఉండండి అంతే, నేను చేస్తాను కార్యం. యూ విల్ ఓన్లీ విట్నెస్ మై మిరాక్యులస్ పవర్. నా యొక్క అదృశ్య హస్తము యొక్క ప్రభావము, నా యొక్క బాహుబలము యొక్క శక్తిని మీరు ఊరక నిలుచుండి చూడండి. ఇంకొక వాగ్దానం కూడా దేవుడు చేస్తున్నాడు, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. హల్లెలూయా. కొన్నిసార్లు శత్రువు మనల్ని తరుముతున్నప్పుడు సమస్యలు మన మీద కొన్నిసార్లు సమస్యలు ఎలా ఉంటాయంటే ఎక్కడికి వెళ్తే అక్కడికి మన వెనకాల వస్తున్నట్టు ఉంటాయి. అర్థమవుతుందండి? సమస్యలు కొన్నిసార్లు మనల్ని తరుముతూ ఉంటాయి. అప్పుడు అనిపిస్తుంది ఈ సమస్యలు నాతో జీవితకాలం అంతా ఉంటాయేమో అని. అయితే దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు ఏమనంటే, ఈరోజు మీరు చూస్తున్న ఐగుప్తీయుల్ని ఇంకా మళ్ళీ మీరు ఎన్నడూ చూడరు. హల్లెలూయా. కొన్నిసార్లు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వెనకాల ఏదైనా కుక్క వస్తుంటే, అమ్మో ఈ కుక్క వేరే సైడ్ వెళ్ళిపోతే బాగుండని లోపల ప్రార్థన, యేసు రక్తం, జయం ఇవన్నీ వచ్చేస్తూ ఉండేవి. ఎందుకంటే అది వెనకాల వచ్చిందంటే ఏమన్నా చేస్తుందేమో అని భయం. కొన్నిసార్లు సమస్యలు మన వెనకాల వస్తూ ఉంటాయి. ప్రాబ్లమ్స్ కీప్ ఫాలోయింగ్ యూ ఎవ్రీవేర్ యూ గో. అనిపిస్తుంది ఈ సమస్యను ఎలా తప్పించుకోవాలి, నాకైతే ఏమీ తోచట్లేదు, నాకైతే ఐ డోంట్ సీ అ వే అవుట్. ఈ సమస్య నుండి బయటపడడానికి నాకైతే పరిష్కార మార్గం ఏది తోచట్లేదు. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఊరక నిలుచుండి చూడు, నువ్వు నా మీద ఆధారపడు, నువ్వు నా మీద నమ్మిక ఉంచు, నేను నీకు రక్షణను కలుగచేస్తాను. హల్లెలూయా. నువ్వు తొందరపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు, ప్రణాళికలు వేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రణాళికలు వేసుకున్నా నువ్వు విఫలం అవుతావు, కానీ నువ్వు సఫలం కావు. ఎందుకంటే నీకున్న సవాలు నీ శక్తికి మించినది. బట్ ఐ విల్ ఫైట్ దిస్ బ్యాటిల్ ఫర్ యూ. నేను మీ పక్షంగా యుద్ధము చేస్తాను అని దేవుడు ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేసిన తర్వాత ఏం జరిగిందంటే 16వ వచనం చూడండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 16వ వచనం. నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. హల్లెలూయా. మీరు చెప్పండి, మోషే కర్రలో శక్తి ఉందా లేకపోతే దేవునిలో శక్తి ఉందా? ఊరికే దేవుడు అన్నాడు, అక్కడ ఏదో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు దావీదు చేతిలో రాయిలో శక్తి ఉందా లేకపోతే దేవుళ్ళలో శక్తి ఉందా గొల్లియాతు పడిపోవడానికి? మనకు తెలుసు కదా, దేవుడు దావీదును వాడుకున్నాడు అంతే. అక్కడ మధ్యలో ఏదో ఒకటి ఉండాలి కాబట్టి రాయి ఉంది అంతే. ఇప్పుడు మోషే చేతిలో కర్ర అదే మ్యాజికల్ స్టిక్ కాదు, అది మ్యాజికల్ వాండ్ కాదు, అబ్రకదబ్రా అనగానే ఏదో లేనిది వచ్చేయడానికి వచ్చింది వెళ్ళిపోవడానికి. అది కేవలం దేవుడు ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్లా వాడుకున్నాడు. కానీ కార్యం చేసింది ఎవరు? ఆయన ప్రజల పక్షంగా యుద్ధం చేసింది ఎవరు? ఆయన. అంత మాత్రమే కాదు, చూడండి మనం 19వ వచనాన్ని గమనించినట్లయితే, అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట
సమూహమునకు ముందుగా నడిచిన దేవుని దూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘ స్తంభము వారి ఎదుట ఉండిపోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీల సేనకు ఇశ్రాయేలీల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీల సేన ఇశ్రాయేలీలను సమీపింపలే. ఇశ్రాయేలీలు కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారండి. వాళ్ళలో వీక్ పీపుల్ ఉంటారు, సిక్ పీపుల్ ఉంటారు, ఓల్డ్ పీపుల్ ఉంటారు, పసిపిల్లలు ఉంటారు, ప్రెగ్నెంట్ విమెన్ ఉంటారు, బాలింతలు ఉంటారు, కీళ్ళ నొప్పులు ఉంటారు, అనేక రకాల ప్రజలు ఉంటారు. వెనకాల ఫరో రథాలు అన్నీ హెల్దీ, ఫరో సైన్యం అంతా పర్ఫెక్ట్ హెల్త్లో ఉన్నవాళ్ళే. వాళ్ళు తరుముకుంటూ వస్తున్నారు. వాళ్ళు కొద్దిమందే, వీళ్ళు మాత్రం ఇన్ని లక్షల మంది. ఇప్పుడు వీళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటాలంటే వీరి శక్తి అయితే అవ్వదు. వీళ్ళు ఎంత తొందరపడి ఎంత తోసుకుంటా వెళ్ళినా కూడా దేవుడు వీరి పక్షంగా కార్యం చేయకపోతే వీరి జయాన్ని పొందుకోలేరు. దేవుడు ఏ అద్భుతం చేశాడని ఆలోచన చేస్తే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వీరిని ఆరిన నేల మీద నడిపించడం మాత్రమే కాదు, ఒక దేవుడు స్తంభము వలె వారికి వీరికి మధ్యలో ఉండి, గాడ్స్ స్ట్రాటజీ చూడండి, మనకి మన ఊహకు కూడా అందదు. ఒకే ఏసీలో నుంచి ఒక పక్క ఫైరు, ఒక పక్క చీకటి కూలింగ్ రావాలంటే వస్తుందండి? దేవుడు చేసిన అద్భుత కార్యం, దేవుని యొక్క మహత్తరమైన శక్తి ఏంటంటే ఒకే మేఘం అంట వారికి వీరికి మధ్యలో నిలిచి, ఐగుప్తీలకేమో చీకటి కలుగజేసిందంట మేఘం కాబట్టి, ఇశ్రాయేలీలకేమో వెలుగు కలుగజేసిందంట. ఈ వెలుగులో ఇశ్రాయేలీలందరూ ఎర్ర సముద్రాన్ని దాటేశారంట. ఆ చీకట్లో ఫరో రథాలు ఆ గుర్రాలకి కళ్ళు కనపడక ఎటెల్లాలో తెలియక అక్కడే ఉండిపోయాయంట. వీరందరూ దాటే వరకు దేవుడు అదే పరిస్థితి నుంచి వీరు దాటిన తర్వాత అప్పుడు పరిస్థితుల్లో ఒక మార్పు జరిగింది. దేవుడు తన ప్రజలకు గొప్ప విడుదలను అనుగ్రహించాడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 31వ వచనంలో కూడా ఒక చక్కని మాట ఉంటుంది చూడండి. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 31వ వచనం. మీరు ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చునని సంగతి మీరెరుగుదురని మీతో చెప్పి తిని. దేవుడు మీ పక్షమున యుద్ధము చేయని. రాత్రికాల సమయంలో మనం ఎందుకు ఊరకు ఉండాలంటే మన పక్షంగా యుద్ధం చేసే దేవుడు ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. ఇక ఆయన యుద్ధం చేస్తుంటే మనం యుద్ధం చేయాల్సిన అవసరం, వీ కెన్ జస్ట్ ట్రస్ట్ హిమ్ అండ్ రిలాక్స్. ఆయన మీద నమ్మకం ఉంచి, ఆయన మీద కాన్ఫిడెన్స్ ఉంచి మనం రిలాక్స్గా ఉండడమే, అంతే. నువ్వు కార్యం చేస్తున్నావయ్యా, నువ్వు నా పక్షంగా యుద్ధం చేస్తున్నావు, నీవిచ్చే రక్షణను నేను ఊరక నిలిచి ఉండి చూస్తాను. మీ దేవుడైన యెహోవా మీకు కలుగచేయు రక్షణను ఊరక నిలిచి ఉండి చూడుడి. ఇంకో మాట కూడా మనం చూస్తున్నాం. దేవుడు ఎంత అద్భుతమైన మాట చూడండి. ఒక మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగు. దేవుడు తన ప్రజలను ఏం చేశాడంటే ఎత్తుకొని మోసాడు. పిల్లల్ని ఎత్తుకుంటాం ఎప్పటిదాకా? ఇంకొకరు పుట్టేదాకా ఎత్తుకుంటాం, లేకపోతే వాళ్ళ బరువు మోయగలిగే అంతవరకు ఎత్తుకుంటాం. బరువు పెరిగాక నా వల్ల కాదు, నడిచే, నేను నీ ఎత్తుకోవడానికి అంతా నీ వెయిట్ బాగా పెరిగిపోయింది, ఇంకా నువ్వు నడిచేయని పిల్లల్ని బరాబరా చేయబట్టుకొని లాక్కొని నడిపించేస్తూ ఉంటారు కదండి. పేరెంట్స్ పిల్లల్ని ఏదో పుట్టినప్పుడు లైట్ వెయిట్గా ఉన్నప్పుడు ఎత్తుకుంటారేమో, ఇంకా ఆ తర్వాత ఎత్తుకునే అవకాశాలే ఉండవు. ఎవరి భారాలు వారు మోయాల్సిందే, ఎవరి బరువు వాళ్ళు మోసుకొని నడిచేయాల్సిందే అన్నాడు. కానీ దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఒక మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొని మోసినట్లు ఆయన మోసేవాడంట. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో యూ మే బి ఫీలింగ్ దట్ యు ఆర్ ఆల్ అలోన్. ఒంటరిదాన్ని అయిపోయాను, ఒంటరివాడిని అయిపోయాను, నా విషయం బాధ్యత తీసుకునేవారు లేరు, నా పక్షంగా మాట్లాడే వాయిస్ ఎవరు లేరండి, నా పక్షంగా యుద్ధం చేసేవారు లేరు, నన్ను సపోర్ట్ చేసేవారు లేరు, నన్ను ఆదరించేవారు లేరు, నా భారాన్ని మోసేవారు లేరు అని మీరు అనుకుంటున్నట్లయితే దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను విడిపిస్తాను, నేను నీ పక్షంగా ఉన్నాను, నీ పక్షంగా నేను పోరాడుతాను, నీ పక్షంగా యుద్ధం చేస్తాను. దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తే మనం ఓడిపోతామా గెలుస్తామా? హల్లెలూయా. గెలుపు తథ్యం. మనం పోరాడితే చెప్పలేం, మోస్ట్లీ ఓడిపోయే ఛాన్సే ఉంటుంది. ఒకవేళ గెలిచే ఛాన్స్ కొంచెం ఉండొచ్చేమో, బట్ మనం పోరాడితే మనం ఛాన్స్ తీసుకున్నట్లే. కానీ దేవుని మన పక్షంగా మనం పోరాడనివ్వగలిగితే
గెలుపు తథ్యం. ఖచ్చితంగా ఆయన మన పక్షంగా పోరాడతాడు. ఇంకొక మాట నేను దేవుని వాక్యం నుండి మీకు చూపించి ముగించాలని ఆశిస్తున్నాను. కీర్తనల గ్రంథం 138వ కీర్తన 8వ వచనం. మనం ఎందుకు ఊరక ఉండాలి, వై మస్ట్ వి బి స్టిల్ అని ఆలోచన చేస్తున్నాము. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. నీ చేతి కార్యములను విడిచిపెట్టకు. యెహోవా నా పక్షమున యుద్ధము చేయును అని ఇందాక మనం చూసాం. మనం ఎందుకు ఊరక నిలిచి ఉండాలంటే, ఊరక నిలిచుండి దేవుడిచ్చే రక్షణను, దేవుడు చేసే అద్భుత కార్యాలను మనం ఎందుకు పొందుకోవాలంటే, ఆయన మన పక్షంగా యుద్ధం చేస్తాడు కాబట్టి. రెండవది, ఆయన మన పక్షముగా కార్యము సఫలము చేసే దేవుడు. ఒకసారి అటు ఒక కుమారుడు, తండ్రి నడుస్తూ ఉన్నారు. ఆ కుమారుడు ఒక బలమైన బరువైన రాతిని ఎత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడంట. ఎత్తడానికి ప్రయత్నం చేస్తుంటే తండ్రి అన్నాడంట, ఎత్తు నాయనా, యూ కెన్ లిఫ్ట్ ఇట్, నువ్వు ఎత్తగలవు, ఎత్తు అని అనగానే కుమారుడు ప్రయత్నం చేసి, నా శక్తి చాలట్లేదు నాన్న, నా శక్తి చాలట్లేదు నాన్న అన్నాడంట. అంటే తండ్రి అన్నాడంట, నువ్వు నీ శక్తి అంతా వాడట్లేదు, వాడు, నీ శక్తి అంతా వాడితే నువ్వు ఖచ్చితంగా దాన్ని ఎత్తగలవు అన్నాడంట. డాడీ ఆ మాటలు చెప్పాడంటే సెన్సిబుల్గానే మాట్లాడతాడు నాన్న అని మళ్ళీ శక్తి అంతా కూడగట్టుకొని ఆ బరువైన రాతిని ఎత్తడానికి కుమారుడు ప్రయత్నం చేశాడు. మళ్ళీ ఎత్తలేకపోతుంది, ఇంచు కూడా కదలట్లేదు అది. మళ్ళీ అన్నాడంట, నాన్న నా వల్ల కావట్లేదు. అంటే నువ్వు శక్తి అంతా వాడట్లేదు, నీ శక్తి అంతా వాడు అని చెప్పాడు. మళ్ళీ డాడీ మళ్ళీ ప్రయత్నం చేశాడు, కానీ అది మాత్రం కదలట్లేదు. ఇప్పుడు తండ్రి అన్నాడంట, నీ శక్తి అంతా వాడు. అంటే డాడీ ఇందాక నుంచి అదే చెప్తున్నావు, నా శక్తి అంతా వాడుతున్నాను, నా శక్తి సరిపోవడం లేదంటే నీ స్ట్రెంగ్త్ నేను. తండ్రి చెప్తున్నాడు కుమారునితో, నీ బలం నేను రా, నువ్వు నన్ను వాడుకోవట్లా, నన్ను ఎత్తమంటే నీ కోసం నేను ఎత్తేస్తా. ఆరాధన చేసేటప్పుడు ఏం పాడతాం మనం? చెప్పాల, నా బలమంతా నీవే, నా బలమంతా నీవే అంటాం. కానీ ఇంటికి వెళ్ళగానో కష్టం రాగానే నా బలం లేదు, నాకు బలం లేదు అంటాం. అంటే నువ్వు నీ బలం ఎవరు అనుకుంటున్నావు? నువ్వే అనుకుంటున్నావు. నా బలమంతా నీవే అని పాడినప్పుడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నానని భక్తుడు పాడాడు దేవుణ్ణి. నిజంగా నువ్వు దేవుని నీ బలంగా చేసుకున్నప్పుడు యూ విల్ నెవర్ రన్ అవుట్ ఆఫ్ స్ట్రెంగ్త్. హల్లెలూయా. ఎప్పుడు ఇంకా నా బలం అయిపోయిందని నువ్వు అనవు. ఎందుకంటే ఆయన బలశౌర్యములు గల యెహోవా అనే మాట ఉంటుంది. ఆయన యుద్ధశూరుడు, బలశౌర్యం గలవాడు. ఆయన బలం అనేది పోయే బలం కాదు, ఆయన ఎప్పటికీ బలవంతుడే. బలవంతుడైన దేవుడు, హీఈస్ అ మైటీ గాడ్. యేసుక్రీస్తు ప్రభుకున్న అనేకమైన పేర్లలో ఒక పేరు ఏంటంటే ఆయన బలవంతుడగు దేవుడు. ఆ తండ్రి అన్నాడు, నీ బలం నేను రా. తండ్రి కుమారునికి బలం ఎవరండి? తండ్రే. ఫాదర్ ఇస్ అ సన్ స్ట్రెంగ్త్. నీ పరలోకపు తండ్రి నీ బలము. ఇక నువ్వు బలహీనంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం, నువ్వు బలహీనంగా ఫీల్ అయితే చెప్పాల్సింది, ఫాదర్ ఐ గివ్ అప్, తండ్రి నీకు నా వల్ల కాదు, నువ్వు చూసుకో, నువ్వు నడిపించు అని నువ్వు ఊరక నిలుచుండి చూస్తే దేవుడు నీ పక్షంగా బలమైన కార్యము చేస్తాడు. ఇప్పుడు మనం చదివాము, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. దేవుడు మన పక్షంగా కార్యం ఎందుకు సఫలం చేస్తాడు అని మనం ఆలోచిస్తే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలెనని, తన మహిమకు కీర్తి కలుగ చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి, తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించాడంట, తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని. గాడ్ వాంట్స్ టు బీ గ్లోరిఫైడ్ త్రూ అస్. మన కార్యం ఆయన ఎందుకు సఫలం చేస్తాడు, మన పక్షంగా ఆయన ఎందుకు యుద్ధం చేస్తాడంటే, మన జీవితము, ఆర్ లైఫ్ ఇస్ నాట్ అబౌట్ అస్ బట్ ఇట్ ఈస్ అబౌట్ హిమ్. హల్లెలూయా. చాలాసార్లు మనం అనుకుంటాం నా జీవితం నా గురించి అని. చాలామంది తమ జీవిత చరిత్ర రాసుకుంటూ ఉంటారు. కానీ మన జీవిత చరిత్రలో మనకంటే దేవుని గురించి ఎక్కువ కనబడాలి. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే మాట మనం చూడమండి, గాడ్ అనే మాట మనం చూడం. కానీ దేవుని యొక్క అదృశ్య హస్తము యొక్క కదలిక మాత్రం ఎస్తేరు గ్రంథం అంతటా మనం చూస్తాం. దేవుడు ఎలా కదలాడుతూ వచ్చాడో, దేవుడు ఎలా కార్యం చేస్తూ వచ్చాడు. మన జీవితం కూడా చాలాసార్లు అనుకుంటాం, మై లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ మీ, నా గురించి నా జీవితం కాదు.
నీ జీవితము నీ గురించి కాదు, నిన్ను సృజించిన నీ దేవుని గురించి, నీ దేవుని మహిమ కొరకు ఆయన నీ పక్షంగా ఉండి నీ కార్యాన్ని ఆయన సఫలము చేస్తాడు. సో యోర్ లైఫ్ ఇస్ ఫర్ హిస్ పర్పస్ అండ్ యోర్ లైఫ్ ఇస్ ఫర్ హిస్ గ్లోరీ. నీ జీవితము ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడుట కొరకు. ఎట్ ది ఎండ్ ఆఫ్ లైఫ్ చాలామంది నేను అనుకున్నానండి, నా ప్రణాళికలు వేసుకున్నాను, ఈ ప్రణాళికలన్నీ నెరవేరాయి, సో నేను జీవితంలో సక్సెస్ సాధించినట్లే అని చెప్తూ ఉంటారు దేవుని తెలియని వారు. కానీ దేవుని బిడలంగా మనం చెప్పాల్సింది, నా జీవితంలో దేవుని చిత్తాన్ని నేను గ్రహించానండి, దేవుని చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చగలిగాను, అదే నా జీవితంలో నా గమ్యము. మన జీవితంలో మన జీవిత గమ్యం ఏంటంటే, వాట్ ఈస్ ద డెస్టినీ, వాట్ ఈస్ అవర్ లైఫ్ గోల్. మన జీవితంలో మన ఉద్దేశం దేని కొరకు మనం బ్రతుకుతున్నామంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చుట కొరకు. యేసుక్రీస్తు ప్రభు కూడా గెత్సెమని తోటలో తండ్రి చిత్తానికి సంపూర్ణంగా అప్పగించుకున్నాడు. తండ్రి, నీవు నాకు అప్పగించిన ప్రతి పని నేను చేశాను, సంపూర్తి చేశాను, నిన్ను మహిమపరిచాను అనే మాట యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రితో చేస్తున్న సంభాషణలో మనము చూస్తాం. కనుక మన దేవుడు మనం ఊరక నిల్చుంటే, మనం తొందరపడకుండా, కంగారు పడకుండా, ఆతురత పడకుండా, నిరాశ పడకుండా ఆయన మీద ఆధారపడగలిగితే, మనం ఊరక నిలిచి ఉంటే ఆయన రక్షణ మన జీవితంలో ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన గొప్ప కార్యాలు మన పక్షంగా చేస్తాడు, మన పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు, మన పక్షంగా మన కార్యమును ఆయన సఫలపరుస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని రాత్రికాల సమయంలో మనం విన్నాము. మన జీవితంలో అద్భుత కార్యాలు చేయాలంటే చాలాసార్లు మనం అనుకుంటుంటాం, దేవా నీ అద్భుతాలు నేను పొందుకోవాలంటే వాట్ మస్ట్ ఐ డూ. దేవుడి రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఊరక నిలిచుండి చూడు, కంగారు పడకు, తొందరపడకు, నేనున్నా నీ పక్షంగా. ఐఎమ్ క్రాఫ్టింగ్ థింగ్స్ ఫర్ యూ, ఐఎమ్ వర్కింగ్ ఆన్ యువర్ బిహాఫ్. ఒకవేళ మనకి కళ్ళకు కనపడకపోవచ్చేమి, కానీ తెర వెనకాల దేవుడు నీ పక్షంగా కార్యం చేస్తున్నాడు. ఎస్, యువర్ మిరాకిల్ ఇస్ ఆన్ ద వే. దేవుడు నీ పక్షంగా చేస్తున్న అద్భుత కార్యం అది మార్గంలో ఉంది, నీ దగ్గరికి రాబోతుంది. నీ సమస్యలు చూసి, నీవు ఎదుర్కొంటున్న సవాళ్ళు చూసి, నీ ప్రస్తుత పరిస్థితులు చూసి ఒకవేళ నిరాశపడుతున్నట్లయితే దేవునితో మాట్లాడుతున్నాడు, నేను నీ పక్షంగా యుద్ధం చేస్తాను. ఐ విల్ ఫైట్ యువర్ బ్యాటిల్స్. నేను నీ పక్షంగా కార్యం సఫలం చేస్తాను. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనకు మనల్ని మనం సంపూర్ణంగా అప్పగించుకుందామా. ప్రభా, ఇక నేను తొందరపడనయ్యా, ఇక కృంగిపోనయ్యా, ఇక నిరాశ చెందనయ్యా, నా శక్తి నా బలాన్ని చూసుకోను ప్రభా, నిన్ను చూస్తాను, నన్ను బలపరిచి నిన్నే నేను చూస్తా ప్రభా, నా కార్యము సఫలము చేయు, నీ వైపు చూస్తానయ్యా. నాకు సహాయం అనుగ్రహించేవాడు, నాకు విడుదల దయచేసేవాడు, నా మంచి కాపరివి, నన్ను నడిపించేవాడు నీవే. ఈ రాత్రికాల సమయంలో ఏ సమస్యతో మీరు కృంగిపోతున్నారో, ఏ స్ట్రగుల్ గుండా మీరు వెళ్తున్నారు మీ జీవితంలో, ఒక్కసారి యేసయ్యకి చెప్పగలరా? ప్రభా, నా పక్షంగా నువ్వు యుద్ధం చేస్తున్నావు అని నమ్ముతున్నానయ్యా. ఇశ్రాయేలీయుల పక్షంగా కార్యం చేసిన దేవుడు నా పక్షంగా కూడా నువ్వు కార్యం చేస్తున్నావు. నా శక్తికి మించిన సవాలు నా ఎదుటున్నప్పుడు ఇక నేను ప్రయత్నం కూడా చేయను ప్రభా, నీ చేతులకు అప్పగిస్తాను పరిస్థితిని. నా సమస్య నువ్వు పరిష్కరించు, నా పరిస్థితిలోంచి నువ్వు విడుదల దయచే, నువ్వు నా పక్షంగా అద్భుత కార్యం చేయి తండ్రి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. ప్రభా, నేను నీకే మొరపెడుతున్నానయ్యా, నా పరిస్థితి నీ చేతిలో పెడుతున్నా ప్రభా, నీవే నాకు విడుదలివ్వు, నీవే నాకు నీ సహాయం అందించు. యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధిలో చేసిన ఏ ప్రార్థన ఆయన త్రోసివేయడు. హీఈస్ గోయింగ్ టు గివ్ యూ రిప్లై. ఈ రాత్రికాల సమయంలో నీ సమస్య ఏంటో, నీ సవాలు ఏంటో, నీ ఇబ్బంది ఏంటో దేవునికి చెప్పు. మరణపు తురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణపు తురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. అదరెను ధరణి భయకంపముచే, అదరెను ధరణి భయకంపముచే. యెహోవా
ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. నీ సన్నిధిలో మేము చేసిన ప్రార్థన నీవు వినే దేవుడో ప్రభా. మా మొరలు నీవు త్రోసివేసే దేవుడో కాదయ్యా. మా కన్నీరు చూసి చూడనట్లుగా నువ్వు ఇగ్నోర్ చేసే దేవుడో కాదు ప్రభా. నీకు స్తోత్రాలు. నీ ప్రజల పక్షముగా యుద్ధం చేసేవాడో, రోషము కలిగిన దేవుడో ప్రభా. మా పక్షంగా పోరాడేవాడవయ్యా. కార్యము నెరవేర్చే వరకు నువ్వు ఊరకుండే దేవుడో కాదు ప్రభా. నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు ప్రయత్నం చేసి ఎంతమంది అలసిపోయారో, ఇంతవరకు తమ శక్తిని, తమ బలాన్ని, తమ వద్ద ఉన్న వనరులను, తమ వద్ద ఉన్న సామర్థ్యాన్ని చూసుకుని ఇక మా శక్తికి, మా బలానికి మించినది మేమేమి చేయలేమని నిరాశతో ఎంతమంది ఉన్నారో ప్రభా. ఆనాడు ఏలియా పక్షంగా నీవుండి నీ శక్తికి మించిన ప్రయాణము నీ ఎదుటుందని నీవు బలపరిచి నడిపించిన దేవుడో ప్రభా. నీ ప్రజలమైన మమ్మల్ని కూడా నడిపించయ్యా. ఏ నిరాశలో, ఏ కష్టాల కొలిమిలో, ఏ ఇబ్బందుల్లో ప్రభా నీ ప్రజలు వేదన చెందుతూ దుఃఖిస్తూ ఉన్నారో ప్రభా, గొప్ప విడుదల దయచేయండి. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడో ప్రభా. మా సమస్యలు చాలా చిన్నవయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. నీకు స్తోత్రాలు. సమస్యల్లోంచి విడుదల ఇవ్వగలిగిన వాడో, వ్యాధుల నుండి స్వస్థపరచగలిగిన దేవుడో. మారని భర్తలు, మారని భార్యలు, మారని బిడ్డలు, మారని పరిస్థితులు, మారని స్థితిగతుల్లో గొప్ప మార్పును నీ ఒక్కడవే తీసుకురాగలిగిన దేవుడో ప్రభా. నీకు స్తోత్రాలు. మా కార్యము సఫలం చేసేవాడవయ్యా. నీకు స్తోత్రాలు. నీకే మొరపెట్టుకుంటున్నాం ప్రభా. మనుషులను నమ్ముకుంట కంటే, రాజులను నమ్ముకుంట కంటే, గుర్రములను, రథములను నమ్ముకుంట కంటే నిన్ను ఆశ్రయించడం మేలయ్యా. మేమెవరి నమ్ముకోవడం లేదు ప్రభా. మా నమ్మిక నీ యందే ఉంచుతున్నామయ్యా. We put our trust in you, Lord. We put our confidence in you. మా నమ్మిక, మా ధైర్యము నీ యందే ఉంచుతున్నాం ప్రభా. నీవే గొప్ప కార్యం చేయండి, గొప్ప విడుదల ఇవ్వండి, అద్భుత కార్యములు జరిగించండి అయ్యా. నీ సన్నిధిలో పెడుతున్న ప్రతి మొరను, ప్రతి కన్నీటిని నాట్యముగా మార్చు ప్రభా. ఈ దినము ఏ సమస్యల గుండా వెళ్తున్నామో ఆ సమస్యలను ఒక దినము ఒక స్తుతి గీతముగా నువ్వు మార్చబోతున్నావు. నీకు స్తోత్రాలు. సమస్యలను, శ్రమలను, శోధనలను సాక్ష్యములుగా నువ్వు చేయబోతున్నావు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. భారభరితమైన హృదయాలతో ఉన్న వారికి గొప్ప నెమ్మది దయచేయండి ప్రభా. గొప్ప సమాధానం ఇవ్వండి. ఆరోగ్య సమస్యలతో ఉన్న వారికి నాయన మంచి ఆరోగ్యం ఇవ్వండి అయ్యా. హాస్పిటల్స్లో, ఐసీయూల్లో, బెడ్స్ మీద, అలాగే ఐసోలేషన్స్లో ఎంతమంది ఉన్నారో వారందరినీ కూడా ముట్టండి ప్రభా. బాగు చేయండి. ఎంతమంది మనశ్శాంతి లేక కుటుంబాల్లో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ సమాధానం ఇవ్వండి, విడుదల ఇవ్వండి అయ్యా. మారని భర్తల జీవితాల్లో గొప్ప మార్పును తీసుకురండి తండ్రి. వ్యసనాలకు బానిస అయిపోయిన భర్తలు ఎంతమంది అయితే ఉంటున్నారు ప్రభా, వారందరినీ మార్చు నాయన. ఎంతమంది బిడ్డలు దారి తొలగి ఆయా రకాలైన వ్యసనాలకు బానిసలైపోయి తల్లిదండ్రులకు అవిధేయులుగా ఎదురు తిరుగుతూ బాధ్యత లేని వారిగా ఉంటున్నారు, వారిని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. సహాయం చేయండి. ఆస్తుల తగాదాలతో ఎన్ని కుటుంబాలు నాయన ఇబ్బందుల పాలవుతున్నారు, కోర్టు సమస్యలతో ఎంతమంది బాధపడుతున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా. గర్భఫలము కొరకు ఎదురు చూసిన వారి గర్భాలు యేసు నామములో తెరవచేయ. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి శ్రేష్టమైన జీవిత భాగస్వాములు అనుగ్రహించు ప్రభా. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి. రక్షణ లేని వారు ఇంకా రక్షణ తీర్మానం తీసుకోకుండా ఎంతమంది వాయిదాలు వేస్తూ సమయాన్ని గడిపేస్తున్నారు, వారి జీవితంలో నాయన ఆత్మీయ జీవితం పట్ల ఒక తీవ్రత, ఆత్మలో రోషము నీవు అనుగ్రహించు ప్రభా. పట్టుదల దయచేయ. నేను గట్టిగా పట్టుకునే కృపనివ్వండి అయ్యా. రక్షణ పొందని వారు రక్షణ పొందినట్లు సహాయించే. రక్షణ పొంది వెనుకకు జారిపోయి ఎంతమంది తిరిగి లోకంలో ఉన్నారో ప్రభా, వారిని తిరిగి నీ ప్రేమ తట్టు ఆకర్షించయ్యా. ఎంతమంది సమస్యల్లో సవాళ్ళను ఎదుర్కొంటూ మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడా, మా దేవుడు మమ్మల్ని మర్చిపోయాడా, దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు, దేవుడు ఇంకా ఎందుకు పని చేయడం లేదని ఎంతమంది నిరాశలో ఉన్నారో అయ్యా, వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. నీవే ధైర్యపరచండి, ఆదరించండి, నీ తోడివ్వండి. నీ కార్యాలు వారి పక్షంగా చేసి నీవు ఉన్నావని, నీవు చూస్తున్నావని, నీవు మొరలు వింటున్నావని రుజువు చేసుకో ప్రభా. 150 రోజుల ప్రార్థనలను ఎంత ఆశీర్వాదకరంగా, ఉజ్జీవకరంగా మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. నీ వాక్యం ఏదైతే మేము వింటున్నామో ప్రభా, మాలో ఏ ఉజ్జీవం అయితే రగులుతుందో,
అది 150 రోజులు అయిపోయిన తర్వాత కూడా మాలో కొనసాగునట్లు సహాయం చేయి. ఎప్పటెప్పటికీ నీ కార్యాభివృద్ధి అందు మేము ఆసక్తులుగా ఉండడానికి, నిన్ను ప్రేమించే వారంగా, నిన్ను సేవించే వారంగా, నీ కొరకు బ్రతికే వారంగా, మరణము వరకు నమ్మకస్తులంగా మేము ఉండునట్లు సహాయం చేయ ప్రభా. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ను, జాన్ వెస్లీ అంతర్జాతీయ పరిచర్యలు, జాన్ వెస్లీ ఫౌండేషన్ ఆశీర్వదించు ప్రభా. మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ యొక్క నిర్మాణాన్ని కూడా నీవే ఆశీర్వదించి దీవించండి. అన్ని విషయాలు నీ కృపను మాకు సమృద్ధిగా దయచేయండి. నీ గృహాలకు బిడ్డలు తిరిగి వెళ్తుండగా నీ సన్నిధి, సమాధానం, క్షేమము దయచేయమని ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.